गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమి లేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని, మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక, నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి, నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి, మా కష్టములను దీర్చి, మా అజ్ఞానమనే చీకటిని తొలగించి, మా పొరపాట్లు మన్నించి, మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ప్రతి ఆదివారం ఉదయం యూట్యూబ్ ప్రీమియర్ ద్వారా నిర్వహించుకుంటున్న బ్రహ్మర్షి ఉమర్ అలీషా వారి అంతర్జాతీయ సాహిత్య సదస్సుకు సాహితీ ప్రియులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత నవమ పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ అలీషా వారి పాద పద్మములకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ ప్రారంభించుకుందాం. హితేన సహితం సాహిత్యం అన్నారు పెద్దలు. సమాజ హితమే ధ్యేయంగా కావ్యాలు రచించేవారు. మానవ సమాజంలోని వ్యక్తులు సాహిత్యాన్ని చదవడం వలన కానీ, వినడం వలన కానీ మంచిని గ్రహించి, ఆచరించి తమ తమ ప్రవర్తనలోనూ ఆదర్శప్రాయంగా చేసుకుంటారని కవుల ఉద్దేశ్యం. రాను రాను సాహిత్యం వినోదప్రదంగా ఉండాలని, విజ్ఞానపరంగా ఉండాలని, విమర్శనాత్మకంగా ఉండాలని పలువురు అభిప్రాయపడ్డారు. తత్ఫలితంగా వినోద కావ్యాలు, విజ్ఞానపరమైన కావ్యాలు మనిషి మనోవికాసానికి దోహదం చేసి వివిధ రకాల ఇతివృత్తులతో కావ్యాలు రచించబడ్డాయి. తరువాత విమర్శన కావ్యాలు కూడా రచించబడ్డాయి. కావ్య పఠనము మనిషికి విజ్ఞాన వినోద విమర్శలతో పాటు విచక్షణ జ్ఞానాన్ని కూడా ఇస్తుందని గ్రహించాలి. సాధారణంగా కావ్యాలు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి గాని, ఒక సమూహానికి గాని విశదమయ్యేటట్లు బోధించబడేవి. తరువాత కాలంలో వీటిని నిశ్రవ్య కావ్యాలు అంటారు. కావ్య కథ వింటున్న వ్యక్తి ఆ కథను, కథలోని పాత్రలను తన మనోహృదయ ఫలకం మీద సృష్టించుకుని మనోనేత్రంతో దర్శించేవారు. పాత్ర సృష్టి, వారి సంభాషణలు, వారి ఆహార్యం ఆ వ్యక్తి ఆలోచన పరిధిని బట్టి ఉండేది. అయితే కావ్యకర్తలు ఆ పాత్ర సృష్టి, వారి సంభాషణలు, వారి ఆహార్యం,
ప్రస్ఫుటించేలాగా రచించాలని పూనుకున్నారు. వీటిని దృశ్య కావ్యాలు అంటారు. ఇలా సాహిత్యంలో పద్య కావ్యాలు, గద్య కావ్యాలు, దృశ్య కావ్యాలు, ప్రబంధాలు, శతకాలు ఇంకా అనేక రకాలుగా విస్తరించింది కవిత్వం. ఒక వ్యక్తి గాథను పద్యాల్లో రాస్తే పద్య కావ్యం, పద్యం గద్యం కలిసి రాస్తే దాన్ని చంపు కావ్యం అంటారు. పూర్తి గద్యంలో రాస్తే దాన్ని నవల అంటారు. నవలలలో ఒక వ్యక్తి జీవిత గమనం, ఒడిదుడుకులు, సమస్యలు, పరిష్కారాలు అన్నీ ఉండడం వలన పాఠకులకు తాము తమ జీవన విధానాన్ని సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎలాంటి సమస్య వస్తే ఎలాంటి పరిష్కారం అవసరమవుతుందో అవగాహన అవుతుంది. అలాగే సంభాషణలు, ఇద్దరు లేక ముగ్గురు వ్యక్తులు సంభాషిస్తున్నప్పుడు ఏ విధమైన పదజాలం వాడాలి, ఏ విధమైన పదజాలం వాడకూడదు, సందర్భోచితంగా తమ హావభావాలు కానీ తమ భావోద్రేకాలు కానీ ఎలా ప్రదర్శించాలి అన్న విషయాలు తెలుస్తాయి. ఈ విషయాలు తెలియజేస్తూ సంభాషణాత్మకంగా వ్రాసిన దానిని నాటకం అంటారు. ఒక గొప్ప దేశభక్తుడిని గాని తన మనసుకి నచ్చిన దేవుణ్ణి, దేవతను భక్తి భావంతో పద్యాల రూపంలో వ్రాసేటప్పుడు ఛందో నిబంధనలు ఉండాలి. వాటికి సూచించిన యతిప్రాసలు ఖచ్చితంగా పాటించి రాయాలి. ఛందో నిబంధనలు లేకుండా స్వేచ్ఛతో తన మనసులో ఉన్న భావాలను సూటిగా చెప్తూ వినడానికి సొంపైన పదాలను వాడుతూ అనుప్రాసలలో కూడిన దానిని వచన కవిత, గేయము అంటారు. కవులు నాడు కానీ నేడు ఒక్కొక్క ప్రక్రియను ఎంచుకుని దానిలో నిష్ణాతులవ్వడం అందరికీ తెలిసిందే. కానీ మన డాక్టర్ ఉమర్ ఆలిషా గారు పద్య కావ్యం రాశారు, నవల రాశారు, నాటకం రాశారు, కవితలు రాశారు. ఇంకా సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు ఉన్నాయో అన్నింటిలో తాను రచనలు చేసి నిజంగానే సమాజ హితం చేకూర్చారు. మొట్టమొదట మనం చెప్పుకునే హితేన సహితం సాహిత్యం అన్న సూక్తిని నిరూపించారు. వారికి అనేక నమోవాకములు. బ్రహ్మర్షి ఉమర్ ఆలిషా వారి సాహితీ సంచిక కార్యక్రమమునకు స్వాగతం. ఈ రోజు మన కార్యక్రమంలో పద్యమాలికను మధురంగా పలకడానికి మనకు వక్తగా విచ్చేసిన వారు శ్రీ పరవస్తు ఫణిశయన సూరి గారు, విశాఖపట్నం. వీరి వృత్తి వ్యాపారం, ప్రవృత్తి తెలుగు మాతృభాషకు సేవ. తెలుగు సాహిత్యానికి ప్రాణము మరియు జీవము పద్యం. అందుకనే బ్రహ్మర్షి ఉమర్ ఆలిషా వారి రచనలలో ఎక్కువగా పద్యకావ్యాలు కనిపిస్తాయి. అలాగే నవలలు, నాటకాలలో కూడా ఆయన పద్యాలను ఎక్కువగా ప్రయోగించారు. అటువంటి మధుర శృతి రాగము కలిగిన పద్యం నేడు కనుమరుగైపోతున్న తరుణంలో శ్రీ ఫణిశయన సూరి గారు పరవస్తు పద్యపీఠంను స్థాపించి తెలుగు పద్యానికి పునర్జీవం తీసుకుని వచ్చారు. నిరంతరం పద్యభేరి మోగిస్తూ తెలుగు భాష అభివృద్ధి ఉద్యమాలకు ఊపిరిపోస్తూ శంఖానాదం పూరిస్తూ విశాఖపట్నంలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద ప్రతి నెల ఒక తెలుగు భాషా కార్యక్రమం నిర్వహిస్తూ తెలుగు తల్లి విగ్రహానికి సుగంధభరితమైన పూలహారం వేస్తూ గౌరవిస్తూ ప్రతి తెలుగోడి మదిలోనూ భాషా ప్రేరణ కలిగిస్తూ మాతృభాష సేవ కొనసాగిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని కళింగపట్నం నుండి దక్షిణ ఆంధ్రలోని కడప వరకు ఏ తెలుగు భాష కార్యక్రమము జరిగినా వారికి ఆహ్వానం లేకుండా ఉండదు. విశాఖపట్నం కేంద్రంగా ఒక దశాబ్దం నుండి తెలుగు పద్యాన్ని చిన్నారులకు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పద్య విహారం కార్యక్రమం ద్వారా పాఠశాలలలోని పిల్లలకు పద్యధారణ చేయించడం, ఆదివారం ఆట విడుపు కార్యక్రమం ద్వారా వేదికలపై పద్యపఠనము, కథలు, జాతీయాలు చెప్పించడం, 3 లక్షలు తెలుగు పదాలతో మహానిఘంటువు నిర్మాణం చేపట్టడం, తెలుగు దండు ద్వారా మాతృభాష మనుగడ కోసం ప్రభుత్వాలతో పోరాటం చేయడం వీరి ప్రవృత్తిగా స్వీకరించారు. వీరు బ్రహ్మర్షి ఉమర్ ఆలిషా వారి సాహిత్యంలోని పద్యమాలికలను శ్రావ్యంగా పాడి వాటిలోని నిగూఢమైన అర్థాలను మనకు వివరిస్తూ 100 ఏళ్ల ఉమర్ ఆలిషా వారి సాహిత్య వైభవాన్ని మనకు తిరిగి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాలోని తానా నుండి ఆంధ్రాలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఉమర్ ఆలిషా వారి సాహిత్యాన్ని పరిచయం చేయాలి అనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. శ్రీ ఫణిశయన సూరి గారికి స్వాగతం పలుకుతూ నేటి కార్యక్రమం ప్రారంభించుకుందాం. అమ్మకు వందనం, అమ్మ భాషకు వందనం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం డాక్టర్ ఉమర్ ఆలిషా గారి నీతి పద్యములు అనే ఖండిక నుండి
రత్నాల వంటి ఒక 5 పద్యాలను చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయయు ధర్మంబు సత్య శాంతములు గలుగు సుగుణ సంపద గలవారే సూరిజనులు, విద్యయున్న వివేకంబు వెలయకున్న వారి చదువేల ఒట్టి నిష్ఫలము సుమ్ము, వారి చదువేల ఒట్టి నిష్ఫలము సుమ్ము. కవిగారు ఈ పద్యంలో చదువు యొక్క వైభవాన్ని మనకు తెలియజేస్తున్నారు. మరొక్కసారి పద్యాన్ని చదువుకుందాం. దయయు ధర్మంబు సత్య శాంతములు గలుగు సుగుణ సంపద గలవారే సూరిజనులు, విద్యయున్న వివేకంబు వెలయకున్న వారి చదువేల ఒట్టి నిష్ఫలము సుమ్ము, వారి చదువేల ఒట్టి నిష్ఫలము సుమ్ము. దయ, ధర్మము, శాంతి, సత్యములు ఇటువంటి సుగుణ సంపద కలవారే సూరిజనులు. సూరి అంటే పండితుడు, విద్వాంసుడు అని అర్థం. కేవలం పండితుడు, విద్వాంసుడు అంటే ఏదో 4 శాస్త్రాలు చదివినంత మాత్రాన వాళ్ళు పండితులు అని కాదు. ఆ నిజమైన పండితుడు ఎవరయ్యా అంటే దయ, ధర్మము, సత్యము, శాంతము ఈ సుగుణాలు కలిగిన వారే పండితులు, నిజమైన పండితులు. దానికి ఆయన ఉదాహరణగా చెప్తున్నారు, వివరణ చేస్తున్నారు. విద్యయున్న వివేకంబు వెలయకున్న వారి చదువేల ఒట్టి నిష్ఫలము సుమ్ము. మనం ఎన్ని శాస్త్రాలు చదివినప్పటికీ, ఎంత చదువులు చదివినప్పటికీ ఆ వివేకము అంటే ఆ విచక్షణ లేకపోయినట్లయితే మనము చదువుకున్న చదువంతా కూడా వ్యర్థము. దాని వలన సమాజానికి ఉపయోగం లేదు. కాబట్టి మనం ఎన్ని చదువులు చదివినా అవి నిరుపయోగమే అని ఈ పద్యంలో మనకు కవిగారు చెప్తున్నారు. అందుకే భాస్కర శతకంలో ఒక పద్యం ఉంది మనకు. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఎంచుక చాలకున్న, ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్, పదనుగ మంచి కూర నలపాకము చేసియునైనా అందు ఇంపొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా. ఎంత చదువు చదివినప్పటికీ ఆ వివేకము లేకపోయినట్లయితే, ఆ రసజ్ఞత లేకపోయినట్లయితే ఆ చదువు వ్యర్థమవుతుంది. ఎలాగంటే మనం ఎన్ని మసాలా దినుసులు వేసి ఎటువంటి కూరను తయారు చేసినప్పటికీ అందులో ఆ ఉప్పు లేకపోయినట్లయితే, ఉప్పు వేయడం మర్చిపోయినట్లయితే ఆ రుచి ఎలాగైతే పాడవుతుందో, అలాగే మనం ఎన్ని చదువులు చదివినప్పటికీ మనకు ఆ చదువుల యొక్క వివేకము తెలుసుకోనట్లయితే మనకు ఆ చదువు వ్యర్థము అన్నట్లుగానే కవిగారు ఇక్కడ ఈయన ఆధ్యాత్మిక ప్రవర్తకులు కాబట్టి ఒక్కడుగు ముందుకు వేసి దయ, ధర్మము, సత్యము, శాంతము ఈ 4 గుణాలు కలిగిన వారే పండితులు అని పిలువబడతారు. కేవలం చదువురులు పండితులు కారు అని ఈ పద్యంలో మనకు ఆయన నిష్కర్షగా మనకు చెప్తున్నారు. మరొక్కసారి ఆ పద్యాన్ని చదువుదాం. దయయు ధర్మంబు సత్య శాంతములు గలుగు సుగుణ సంపద గలవారే సూరిజనులు, విద్యయున్న వివేకంబు వెలయకున్న వారి చదువేల ఒట్టి నిష్ఫలము సుమ్ము. ఇప్పుడు కవిగారి మరో పద్యాన్ని మనం చదువుకుందాం. పాపములు చేయువారి కాపదలు వచ్చు, కోపమున మండిపడు వారి కొంపమునుగు, కడుదురాశగల్గిన వారే చెడెదరెపుడు, మంచి వారికి నివి కూడవు ఎంచి చూడ, మంచి వారికి ఇవి కూడవు
ఎంచి చూడ. పాపములు చేయువారి కాపదలు వచ్చు, కోపమున మండిపడు వారి కొంపమునుగు. కడు దురాశ గల్గిన వారే చెడెదరెప్పుడు, మంచివారికి నివి కూడవు ఎంచి చూడ. మంచివారికి నివి కూడా వెంచి చూడ. పాపములు చేయువారికి ఆపదలు వచ్చు. కవిగారు నీతి పద్యాలను మరి ఆయన కావాలని రాసినట్లు ఎక్కడ కఠిన పదాలు, ఎక్కడో మూల పదాలు తీసుకొచ్చి ఆయన ప్రయోగం చేయరు. మామూలుగా చదువుకునే మనలాంటి వాళ్ళందరికీ కూడా స్పష్టంగా ఏ గురువు ముఖాన కూర్చొని చదవాల్సిన అవసరం లేకుండా చక్కగా బోధపడేటట్లుగా పద్యాలను రాయడము మన కవిగారి గొప్పతనం. ఆయన ఒక నియమం కూడా పెట్టుకున్నారేమో, అంటే ఆధ్యాత్మిక పరమైన విషయాలు చెప్పేటప్పుడు అందులో గూఢార్థాలను చెప్పడానికి ఆయన కొన్ని పదాలు, అద్భుతమైన పదాలు వాడతారు. కానీ నీతి వాక్యాలు చెప్పేటప్పుడు మన అందరి పలుకుబళ్లల్లో వాడుకలో ఉన్నటువంటి పదాలనే వాడడం వీరి యొక్క ప్రత్యేకత. ఇక్కడ చూడండి, ఈ పద్యంలో ఎక్కడ ఒక్క కఠిన పదం కూడా మనకు కనిపించదు. పద్యాన్ని చదువుతూ ఉంటేనే మనకు అర్థమైపోతుంది. పాపములు చేయువారికి ఆపదలు వచ్చును, కోపమున మండిపాడు వారికి వారి కొంపమునుగు. కడు దురాశ కలిగిన వారే చెడెదరెప్పుడు, మంచివారికి ఇవి కూడవు ఎంచి చూడ. అంటే పద్యాన్ని పాడకుండా చదివినట్లయితే దాని భావం కూడా మనకు అరటిపండు వలిచినట్లుగా అర్థమైపోతుంది. పాపములు చేయువారి కాపదలు వచ్చు, కోపమున మండిపడు వారి కొంపమునుగు. కడు దురాశ గల్గిన వారే చెడెదరెప్పుడు, మంచివారికి నివి కూడవు ఎంచి చూడ. పాపము, కోపము, దురాశ ఈ మూడు మంచివారికి కూడా మంచివి కావు. ఇవి మంచివారికి కూడా ఇవి మంచివి కాదు. అంటే మంచివారిగా సమాజంలో చలామణి అవుతున్నటువంటి వారికి కూడా ఇటువంటి అవలక్షణాలు ఏర్పడ్డట్లయితే, వీటికి లొంగిపోయినట్లయితే వారు కూడా బాధలు పడతారు అని చెప్తున్నారు. పాపములు చేయువారి కాపదలు వచ్చు. పాపాలు చేసే వాళ్లకు తాత్కాలికంగా సుఖాలు లభించవచ్చేమో కానీ చివరకు వారు ఆపదలనే కొని తెచ్చుకుంటారు. ఉదాహరణకు రావణాసురుడిని, రామాయణంలో రావణాసురుడిని తీసుకున్నట్లయితే ఆ బంగారు లంక నాశనం అవడానికి వాడు చేసిన పాపాలే కారణం కదా. కోపమున మండిపడు వారి కొంపమునుగు. ఈ కోపానికి మనము దూర్వాస మహర్షినో లేకపోతే విశ్వామిత్రుడినో తీసుకున్నట్లయితే, విశ్వామిత్రుడు అన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేసి కూడా చివరకు తపస్సు చేస్తాడు, చివరిలో ఏదో ఒక మిష మీద కోప్పడిపోవడం, ఆయన తపస్సంతా కూడా వ్యర్థమైపోవడం. ఆ విధంగా ఎన్నో మార్లు అంత కఠోర తపస్సు చేసినటువంటి తన తపస్సు యొక్క ఫలానంతా కూడా కేవలం కోపం వల్ల వదిలేసుకోవాల్సి వచ్చింది. అలాగే కడు దురాశ గల్గిన వారి చెడుదొరెప్పుడు. దురాశ దుఃఖమునకు చోటు. మామూలుగా మన వాళ్ళు దురాశ దుఃఖమునకు చేటు అంటారు, కానీ చేటు కాదు ఆ పదము. ఆ చోటు, మనకెక్కడైతే దురాశ ఉంటుందో అదే దుఃఖానికి కారణమవుతుంది అని మన పెద్దలు సామెత చెప్పినట్లుగానే, ఉదాహరణకు భారతంలో తీసుకున్నట్లయితే కౌరవులు, పాండవులు. పాండవులు ఆ అరణ్య అజ్ఞాతవాసాలు అయిపోయిన తర్వాత మా రాజ్యం మాకు ఇవ్వండి, లేదంటే మీకు నచ్చిన ఒక 5 ఊళ్ళు ఇవ్వండి అని రాయబారాలు పంపినప్పటికీ దుర్యోధనుడు మొత్తము తనకే, ఆ రాజ్యం సర్వం సహా తనకే కావాలన్న దురాశతో ఉండడం వల్ల చివరకు తన బంధువులను, మిత్రులను, సర్వస్వాన్ని నాశనం చేసుకున్నాడు, ప్రాణాలతో సైతం. పాపములు చేయువారి కాపదలు వచ్చు,
కోపమున మండిపడు వారి కొంప మునుగు, కడుదురాశ గల్గిన వారె చెడదరెపుడు, మంచివారికి నివి కూడవు ఎంచి చూడ. మన కవి గారిది మరొక పద్యాన్ని చదువుకుందాం. ధనము వచ్చును పోవును, దాని కొరకు ఏడ్చినను రాదు, నవ్విన ఎగిరిపోదు, కాలమును బట్టి భాగ్యంబు కలుగుచుండు, కాన కాలంబు బండి చక్రంబు బోలు. ధనము వచ్చును పోవును, దాని కొరకు ఏడ్చినను రాదు, నవ్విన ఎగిరిపోదు, కాలమును బట్టి భాగ్యంబు కలుగుచుండు, కాన కాలంబు బండి చక్రంబు బోలు. కాలాన్ని బండి చక్రంతో పోలుస్తున్నారు కవిగారు ఈ పద్యంలో. దానికి ఒక ఉదాహరణగా మనకు ఒక నీతిని బోధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ధనము వచ్చును పోవును, దాని కొరకు ఏడ్చినను రాదు, నవ్విన ఎగిరిపోదు, కాలమును బట్టి భాగ్యంబు కలుగుచుండు, కాన కాలంబు బండి చక్రంబు బోలు. కాలము బండి చక్రం వంటిది, తిరుగుతూనే ఉంటుంది. దుఃఖము, సంతోషము, మంచి చెడు అనేవి కలిమి లేములు, కావడి కుండలు అన్నారు చూశారు. అలాగే ధనము వచ్చును పోవును, ధనము అనేది వస్తుంది పోతుంది. ఎందుకంటే ఆ ధనానికి నిలకడ ఉండదు. కష్టపడి సంపాదిస్తాం, ఏదో చిన్న ఆపద వస్తుంది, దానికి ఖర్చు పెట్టడమో లేకపోతే మరొక రూపంలోనో అది పోతూనే ఉంటుంది. అది ఒక చోట నిల్వదు. చంచలత్వం ఉన్నటువంటిది ధనము. ఏడ్చినను రాదు, నవ్విన ఎగిరిపోదు. నీవు తెల్లవార్దులు నాకు డబ్బు కావాలి, డబ్బు కావాలి, ధనము కావాలి, ధనము కావాలి అని దీపం పెట్టుకుని ఏడ్చినా కూడా మనకు ధనము రాదు. నవ్వినంత మాత్రాన ఎగిరిపోదు. నవ్వితే ఎగిరిపోదు, ఏడ్చితే అది మన దగ్గరికి రాదు. మరి ఎలా వస్తుందయ్యా? కాలమును బట్టి భాగ్యంబు కలుగుచుండు. ఇక్కడ కాలమును బట్టి భాగ్యము కలుగుచుండు అంటే అదృష్టాన్ని, భాగ్యము అంటే అదృష్టము అని అర్థం ఉంది. అంటే గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే ఉన్నావు అన్నట్లయితే మనకు భాగ్యమేం పట్టదు. మనం కష్టపడి ఖచ్చితంగా సంపాదించాలి. అది ధనము కావచ్చు, చదువు కావచ్చు, సంఘంలో మంచి పేరు కావచ్చు. ఏదైనా మనం కష్టపడకుండా ఏది ఆశించకూడదు. కష్టపడనిది ఏది రాదు. కానీ దాని కొరకు రావాలి రావాలని ఏడిస్తే మాత్రం రాదు అని చెప్పడము ఇక్కడ కవిగారి యొక్క భావం. కాబట్టి కాలము బండి చక్రము. ఆ బండి చక్రం ఎలాగైతే తిరుగుతూ ఉంటుందో అలాగే ఈ కలిమిలేములు, ఈ కష్టసుఖాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దానికోసం ప్రత్యేకంగా మనము విచారించవలసిన పని లేదు. మన కర్తవ్యాన్ని మనము స్థిరంగా నిర్ణయం చేసుకుని నిర్వర్తించాలి అని కవిగారు ఈ పద్యంలో మనకు బోధ చేస్తున్నారు. ధనము వచ్చును పోవును, దాని కొరకు ఏడ్చినను రాదు, నవ్విన ఎగిరిపోదు, కాలమును బట్టి భాగ్యంబు కలుగుచుండు, కాన కాలంబు బండి చక్రంబు బోలు. మరొక పద్యంలో కవిగారు విద్య యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. చదువుకుందాం. విద్య నేర్చిన జగమెల్ల విశదమగును, జగము లోపలనున్నవి సొగసులెన్ను, కన్నులకు దోచు వస్తువు కన్నా చదువు వలన దోచు వస్తువులనే తెలియవలయు. విద్య నేర్చిన జగమెల్ల విశదమగును, జగము లోపలనున్నవి సొగసులెన్ను, కన్నులకు దోచు వస్తువు కన్నా చదువు వలన దోచు వస్తువులనే తెలియవలయు. విద్య నేర్వని వాడు వింత పశువు అని పెద్దల మాట. అక్షరంబు తల్లి అఖిల విద్యలకెల్ల, అక్షరంబు లోక రక్షకంబు, అక్షరంబు లేని అబలునకెందును భిక్ష పుట్టబోదు జగతిలోనా అన్నట్లుగా అక్షరము
అఖిల విద్యలకు తల్లి వంటిది అన్నట్లుగానే విద్య నేర్చిన జగమెల్ల విశదమగును. అంటే విద్య వలననే మనము అభివృద్ధిని సాధించగలం. అభివృద్ధి అనేది విద్యలోనే ఉంటుంది. కాబట్టి నేడు మనం విద్యకు అంత ప్రాధాన్యం ఇస్తున్నాం. ఒకప్పుడు మన పెద్దలు ఎక్కువ శాతం నిరక్షరాస్యులుగా ఉండడం వల్లే ఎంతో దోపిడీకి గురైపోయారు. ప్రశ్నించేటువంటి తత్వాన్నే మర్చిపోయారు. మరి నేడు అలా కాదు. కానీ ఇప్పుడు ఈ దిక్కుమాలిన విద్యా వ్యవస్థ వచ్చిన తరువాత కేవలం మార్కులకే మన బిడ్డలను పరిమితం చేయడం వల్ల ఆ అనర్థాలు మళ్ళీ మొదలయ్యాయి. అది వేరే విషయం. దాని గురించి ఇప్పుడు మనం అంతగా ప్రస్తావన చేయవలసిన సందర్భం కాదు. కానీ ఈ పద్యంలోకి మనం వెళ్ళినట్లయితే కవిగారు మనకి ఏం చెప్తున్నారు? విద్య నేర్చిన జగమెల్ల విశదమగును. ప్రపంచాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే, ఆ జ్ఞానాన్ని సంపాదించాలి అంటే అది విద్య వల్లనే సాధ్యము. జగము లోపలనున్నవి సొగసులెన్నో. ఈ ప్రపంచంలో ఉన్న సొగసులన్నీ కూడా ఆ అందాలను కానీ, అందము అంటే కేవలము ఏదో కంటికి ఇంపైనవనే కాదు, బుద్ధికి ఇంపైనవి కూడా సొగసులే. అటువంటి విషయాలను ఆ విజ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి అంటే, కన్నులారా చూడాలి అంటే, అనుభవించాలి అంటే అది విద్య వల్లనే సాధ్యము. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనకు చెప్తున్నారు ఆయన. కన్నులకు దోచు వస్తువు కన్నా చదువు వలన దోచు వస్తువులనే తెలియవలయు. నీకు కంటికి కనిపించినదే కేవలము వాస్తవం కాదు. దానిలో ఉన్నటువంటి నిజమైన సత్యం తెలియాలి అంటే చదువు వలననే సాధ్యము. ఉదాహరణకు ఒక విత్తనం కనిపిస్తుంది మనకు. అది మర్రి విత్తనం కావచ్చు, లేకపోతే మామిడి విత్తనం కావచ్చు, లేకపోతే వేప విత్తనం కావచ్చు. ఆ విత్తనాన్ని చూసినప్పుడు మనకేం కనిపిస్తుంది? కేవలము ఆ టెంక మాత్రమే మనకు కనిపిస్తుంది. కానీ ఆ విద్య అనేది మనకు వంటబట్టినట్లయితే ఆ చిన్న చీమంత మర్రి విత్తనంలో ఆ మర్రి చెట్టు యొక్క గొప్పతనమంతా దాగి ఉంది. ఆ కాండము, ఆ కొమ్మలు, ఆ రెమ్మలు, ఆ ఆకులు, ఆ పూలు, పండ్లు అన్నీ కూడా విత్తనంలో దాగి ఉన్నాయి కదా. అలాగే విద్య వలన మనకు లోకము యొక్క సౌందర్యమంతా విశదమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరము చదువుకోవాలి. ఆ విద్య కూడా ఎలా ఉండాలి అంటే సమాజానికి ఉపయోగపడే విధమైన విద్యనే మనము అభ్యసించాలి అని కవిగారు ఈ పద్యంలో మనకు చెప్తున్నారు. కోకిల రవంబునకు కాకి కూతలకును భేదమున్నట్ల జనులలో భేదముండు. వంశమును బట్టి మాటలు వచ్చుచుండు. మాటయే చెప్పు మనుజుని పాటవంబు. మాటయే చెప్పు మనుజుని పాటవంబు. మనిషి యొక్క పాటవము అంటే నైపుణ్యము లేదా నేర్పరితనాన్ని అతని యొక్క మాటయే మనకు చెప్తుంది. అతను మాట్లాడే విధానంలోనే ఆ వ్యక్తి యొక్క సంస్కారాన్ని, వ్యక్తిత్వాన్ని మనము అంచనా వేయవచ్చు అని కవిగారు ఈ పద్యంలో మనకు చెప్తున్నారు. ఉదాహరణగా కాకిని కోకిలను పోలుస్తూ ఈ పద్యాన్ని మనకు బోధ చేయడానికి, ఆ నీతిని మనకు చెప్పడానికి కవిగారు ప్రయత్నం చేస్తున్నారు. ఎలా? కోకిల రవంబునకు కాకి కూతలకును భేదమున్నట్లే జనులలో భేదముండు. కొంతమంది మనుషులను చూస్తే నమస్కరించాలనిపిస్తుంది, గౌరవించాలనిపిస్తుంది, ఆదరంగా పలకరించాలనిపిస్తుంది. కొంతమందిని చూస్తే చిరాకు వచ్చేస్తుంది, పొద్దున్నే వీడు తగిలాడేంట్రా బాబు అనిపిస్తుంది. కారణం ఏంటి? దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నారు ఆయన? కోకిలను కాకిని పోలుస్తున్నారు. కోకిల కూస్తూ ఉంటే హాయిగా వినాలనిపిస్తుంది, ఎక్కడుందబ్బా కోకిల అని వెతకాలనిపిస్తుంది. అదే కాకి అరుస్తూ ఉంటే ఎంతో చికాకు కలుగుతుంది. అంటే కేవలము ఆ గొంతు వల్లనే, ఆ మాట తీరు వల్లనే మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయవచ్చు అని చెప్తున్నారు కవిగారు. వంశమును బట్టి మాటలు వచ్చుచుండు. ఇది చాలా జాగ్రత్తగా మనము ఆలోచించవలసిన విషయం. ఇక్కడ వంశము అంటే కులము అని, మతము అని కాదు. వంశము అంటే వంగడము, విత్తనము అని అర్థం. అంటే
మన బిడ్డల యొక్క మాటలు మంచిగా ఉన్నాయి అన్నా, వారి ప్రవర్తనలో చెడుతనం వచ్చింది అన్నా దానికి కారణము తల్లిదండ్రులుగా మనమే. మన పెద్దలు చెప్తూ ఉంటారు, తల్లిదండ్రులు పొద్దున్నే తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు అని. అలాగే మనము సమాజంలో ఏ విధంగా బ్రతుకుతున్నామో, ఏ విధంగా మసలుతున్నామో మన బిడ్డలు మనల్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి మన నడవడి మంచిగా ఉన్నట్లయితే మన బిడ్డలు కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా మంచివారుగా తయారవుతారు. దానికి అక్కడ కోకిలను కాకిని ఆయన పోలిక చేసి చెప్తున్నారు. కోకిల మనకేం ధనం ఇవ్వదు, కాకి మనకేం అపకారం చేయదు, కానీ కేవలము వాటి యొక్క కూత, ఆ స్వరము వినడానికి, ఆ కాకి అరిసినప్పుడు కాకి గోల అంటాము, కోకిల కూసినప్పుడు హాయిగా పాడుతుంది అంటాం. ఆ తేడానే. అందుకనే ఒక చాటుకవి చెప్తారు, మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు, ఆ మాటల చేత భూపతులు మన్నన చేసి పురంబులిత్తురు, ఆ మాటల చేత మానినులు మన్నన చేసి మనంబులిత్తురు, ఆ మాటలు నేర్వకున్న అవమానమును నము మానభంగమున్. మాట యొక్క విలువ తెలిసి మాట్లాడకపోయినట్లయితే, ఎదుటివారి మనసులు గాయపడేటట్లు మనం మాట్లాడినట్లయితే ఎన్నో ఆపదలు కొని తెచ్చుకుంటాం, అందరిలో మనం అవమానాల పాలవుతాము అని చెప్పి కవిగారు ఈ పద్యంలో మనకు బోధ చేస్తున్నారు. మరొక పద్యాన్ని చదువుకుందాం. పర్వతంబులెత్తి పడవేయవచ్చును, సంద్రమీది ఈది సాగవచ్చు, కాని సేవ వృత్తి గావింపగారాదు, ఎట్టివానికైనా హీనమదియు. పర్వతంబులెత్తి పడవేయవచ్చును, సంద్రమీది ఈది సాగవచ్చు, కాని సేవ వృత్తి గావింపగారాదు, ఎట్టివానికైనా హీనమదియు. మన కవిగారు కేవలము కవి శేఖరులే కాదు, ఆధ్యాత్మిక ప్రవర్తకులే కాదు, స్వాతంత్ర సమరయోధులు అవడం వల్ల ఎక్కడో ఒక చోట ఆ దేశభక్తిని, ఆ స్వాతంత్రాన్ని మనకు ఎక్కడో ఒక చోట ఆయన రుచి చూపిస్తూ ఉంటారు. సేవక వృత్తి కంటే హీనమైనది లేదు, అంతకంటే కష్టము భూమి మీద లేదు అని ఈ పద్యంలో మనకు కవిగారు బోధ చేస్తున్నారు. పర్వతంబులెత్తి పడవేయవచ్చును, కొండలను విసిరి పక్కన పడేయొచ్చట. సంద్రమీది ఈది సాగవచ్చు, సప్త సముద్రాలను కూడా, మహాసముద్రాన్ని కూడా అవలీలగా ఈదిపారేయవచ్చు. కానీ సేవ వృత్తి గావింపగారాదు, ఒకరి కింద పని చేయడము, వారి యొక్క అదుపాజ్ఞలు, అంటే ఇక్కడ సేవ అంటే పని, కేవలం పని అని కాదు, బానిస మనస్తత్వము, బానిస వృత్తి. ఆ బానిసగా బ్రతకడం మాత్రం చాలా కష్టము, అది చాలా హీనము అని కవిగారు ఇక్కడ మనకు ఈ పద్యంలో చెప్తున్నారు. పర్వతంబులెత్తి పడవేయవచ్చును, సంద్రమీది ఈది సాగవచ్చు, కాని సేవ వృత్తి గావింపగారాదు, ఎట్టివానికైనా హీనమదియు, ఎట్టివానికైనా హీనమదియు. ఆ రోజు మనకు స్వాతంత్ర సంగ్రామం జరిగింది. బ్రిటిషు వారిని వెడలగొట్టి మనం స్వాతంత్రాన్ని సంపాదించుకోవడానికి లక్షలాది మంది, కోట్లాది మంది స్వాతంత్ర యోధులు తమ ప్రాణాలను తృణప్రాయంగా ఎందుకు అర్పించారు అంటే, ఒకరి కింద ఆ బానిసత్వపు సంకెళ్లను తెంచుకోవడానికే కదా. కాబట్టి ఆ బానిసత్వము లేదా బానిస మనస్తత్వము ఎవరికైనా మంచిది కాదు, అది ఎంతో హీనమైనది. కాబట్టి మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఆ స్వాతంత్రంతో బ్రతకాలి, ఆ స్వేచ్ఛను అనుభవించాలి అని కవిగారు ఈ పద్యంలో మనకు చెప్తున్నారు. ఇప్పుడు మనం మన కవిగారి 5 పద్యాలను మరొకసారి వరుసగా చదువుకుందాం. దయయు ధర్మంబు సత్యశాంతములు గలుగు, సుగుణ సంపద గలవారే సూరిజనులు, విద్యయున్న
వివేకంబు వెలయకున్నా వారి చదువేల ఒట్టి నిష్ఫలము సుమ్ము. దయయు ధర్మంబు సత్యశాంతములు గలుగు సుగుణ సంపద గలవారే సూరిజనులు. విద్యయున్న వివేకంబు వెలయకున్నా వారి చదువేల ఒట్టి నిష్ఫలము సుమ్ము. పాపములు చేయువారి కాపదలు వచ్చు కోపమున మండిపడు వారి కొంపమునుగు. కడు దురాశ గల్గిన వారె చెడెదరెపుడు మంచివారికి నివి కూడవు ఎంచి చూడా. మంచివారికి నివి కూడవు ఎంచి చూడా. పాపములు చేయువారి కాపదలు వచ్చు కోపమున మండిపడు వారి కొంపమునుగు. కడు దురాశ గల్గిన వారె చెడెదరెపుడు మంచివారికి నివి కూడవు ఎంచి చూడా. మంచివారికి నివి కూడవు ఎంచి చూడా. ధనము వచ్చును పోవును దాని కొరకు ఏడ్చినను రాదు నవ్విన ఎగిరిపోదు. కాలమును బట్టి భాగ్యంబు కలుగుచుండు కానకాలంబు బండి చక్రంబు బోలు. కానకాలంబు బండి చక్రంబు బోలు. ధనము వచ్చును పోవును దాని కొరకు ఏడ్చినను రాదు నవ్విన ఎగిరిపోదు. కాలమును బట్టి భాగ్యంబు కలుగుచుండు కానకాలంబు బండి చక్రంబు బోలు. విద్య నేర్చిన జగమెల్ల విశదమగును జగము లోపలనున్నవి సొగసులెన్నో. కన్నులకు దోచు వస్తువు కన్నా చదువు వలన దోచు వస్తువులనే తెలియవలయు. విద్య నేర్చిన జగమెల్ల విశదమగును జగము లోపలనున్నవి సొగసులెన్నో. కన్నులకు దోచు వస్తువు కన్నా చదువు వలన దోచు వస్తువులనే తెలియవలయు. చదువు వలన దోచు వస్తువులనే తెలియవలయు. కోకిల రవంబునకు కాకి కూతలకును కోకిల రవంబునకు కాకి కూతలకును భేదమున్నట్ల జనులలో భేదముండు. వంశమును బట్టి మాటలు వచ్చుచుండు మాటయే చెప్పు మనుజుని పాటవంబు. మాటయే చెప్పు మనుజుని పాటవంబు. కోకిల రవంబునకు కాకి కూతలకును భేదమున్నట్ల జనులలో భేదముండు. వంశమును బట్టి మాటలు వచ్చుచుండు మాటయే చెప్పు మనుజుని పాటవంబు. మాటయే చెప్పు మనుజుని పాటవంబు. పర్వతంబులెత్తి పడవేయవచ్చును సంద్రమీది ఈది సాగవచ్చు. కాని సేవ వృత్తి గావింపగారాదు ఎట్టి వానికైనా హీనమదియు. పర్వతంబులెత్తి పడవేయవచ్చును సంద్రమీది ఈది సాగవచ్చు. కాని సేవ వృత్తి గావింపగారాదు ఎట్టి వానికైనా హీనమదియు. ఎట్టి వానికైనా హీనమదియు. అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం వారికి శిరస్సు వంచి నమస్సులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఖండకావ్యంలోని నీతి పద్యాలపై చక్కటి ప్రసంగం అందించిన శ్రీ పరవస్తు ఫణిసేన సూరి గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ సాహిత్య సదస్సుకు తమ సహాయ సహకారాలు అందజేయదలిచిన వారు పీఠం కాల్ సెంటర్ను సంప్రదించవచ్చు. కాల్ సెంటర్ నంబర్ 9100008799. నంబర్ మరొకసారి 91008799.
ఈనాటి సాహిత్య సదస్సులో సెలవు తీసుకుంటూ తిరిగి వచ్చే వారం మరొక అద్భుత ప్రసంగంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం.